రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ త్రికోణ స్వామివారి దేవస్థానం కోటప్పకొండ క్షేత్రంలో శ్రీ స్వామివారి సన్నిధిలో ఈ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో బిందు తీర్థం తీసుకొచ్చేసి స్వామివారికి నానా రకాల యొక్క అభిషేక ద్రవ్యాలతోటి అభిషేకం జరిగిన పంచామృతాలు పంచగవ్యాలతోటి కూడా సుగంధ ద్రవ్యాలతోటి చాలా ఫలరసాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు మొత్తం కూడా నిర్వర్తించాము. తర్వాత స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఈ అలంకరణ స్వామివారికి మధ్యాహ్నం 1:30 వరకు కూడా అలంకారం ఉంటుంది. తర్వాత మళ్ళీ స్వామివారికి ఒకసారి అభిషేకం చేసి మహానివేదన పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరి యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని అభిషేక మండపంలో అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించి అభిషేక మండపంలో అభిషేకం చేయించుకొని అదే టికెట్ మీద శ్రీ స్వామివారి దర్శనం రావడానికి అవకాశం ఉంది. తర్వాత శ్రీ స్వామివారికి భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందరికి కూడా ప్రత్యేక క్యూ లైన్స్, ప్రత్యేక దర్శనము, శీఘ్ర దర్శనము, ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రకారంగా భక్తులందరికీ కూడా పాలు పంపిణీ, ఉచిత ప్రసాదాలు, దద్దోజనం. Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. పులిహోర కార్యక్రమాలు మొత్తం కూడా వితరణ జరుగుతుంది. కాబట్టి గమనించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ స్వామివారిని కనుక ఎవరైతే దర్శించుకుంటారో ఈ రోజున శయన ఏకాదశిగా స్వామివారికి తొలి ఏకాదశి మనకి చెట్లు మొత్తం కూడా పాడి పంటలు కూడా పంటలు వేసుకునే యొక్క విధానంగా ఈ యొక్క ఋతువు మారుతుంది, అన్నీ మారుతుంది. కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదే ప్రకారంగా శ్రీ స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం విశేషంగా ఈ యొక్క రావిపాడి గ్రామ వాస్తవ్యులు శ్రీ స్వామివారికి బంగారపు ఆభరణాలు, నాగాభరణము, జటాజూటము, చుట్ట ఇవన్నీ ఇచ్చి ఉన్నారు. అదే ప్రకారంగా స్వామివారికి దాతలు పేరు మహంకాళి శ్రీకాంత్ గారు, వాళ్ళ సహకుటుంబ లక్ష్మీ దంపతుల సహకుటుంబం, వారి సపరివారం మొత్తం కూడా వారి సహకుటుంబాలు మొత్తం కూడా స్వామివారికి ఏర్పాటు జరిగింది. తర్వాత వచ్చే సంవత్సరానికల్లా కూడా స్వామివారికి బంగారు బొట్టు కానీ ఇంకేదైనా ఆభరణాలు కావాల్సిన చేయిస్తామని చెప్పి చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మేధా దక్షిణామూర్తి స్వరూపంగా త్రికోణ స్వామి ఇక్కడ వేంచేసినాడు. కాబట్టి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, గురుబలం బాగా ఉంటుందని చెప్పని చెప్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటుంది. అది ఆభరణాలు ఇచ్చిందే కాక గత 80 సంవత్సరాల నుంచి కూడా అబ్బూరి గ్రామ వాస్తవ్యులు కరెంటు ప్రభని తీసుకొని రావడం కూడా విశేషం. కాబట్టి కావూరు వారు ఉన్నారు, గత 65 సంవత్సరాల తప్పుడు వాళ్ళు చేసుకొని వచ్చారు, కానీ 80 సంవత్సరాలు బట్టి చేసుకొస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వారికి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.